అంటే యూజువల్గా డాక్టర్ గారు ఎండోక్రైనాలజిస్ట్ అనగానే అంటే మీరు చెప్పినట్టుగా ఒక అపోహ ఏంటంటే వీరు కూడా షుగర్ డాక్టర్, ఒక ముద్ర సమాజంలో పడిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనకు శరీరంలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి వచ్చేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా మీ ద్వారా చికిత్స లభిస్తుంది అనేది ప్రేక్షకులకి ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అలాగనే గారు యూజువల్గా మనకు ఈరోజు ఉన్నటువంటి ఫుడ్ తీసుకునే క్రమంలో కానివ్వండి, టోటల్ ఎటు చూసినా కూడా అడల్టరేటెడ్ ఫుడ్, అది బియ్యం కావచ్చు, కందిపప్పు, సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి ఇవి ఎక్కువగా మనం తప్పదు తినాలి, బ్రతకాలంటే తినాలి. వీటి వల్ల కూడా షుగర్ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి ఒక అపోహ ఉంది. అంటే మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్ వల్ల, అంటే రకరకాల కెమికల్స్ మనం ఈరోజు బాడీలోకి వెళ్తున్నాయి. ఈ వెళ్ళే క్రమంలో లోపల ప్యాంక్రియాస్ ఆర్గాన్ని డ్యామేజ్ చేయటం, సో రకరకాల బయోకెమికల్ రియాక్షన్స్ వల్ల షుగర్ వ్యాధి వస్తుంది. మరి ఈ షుగర్ వ్యాధి రాకుండా, అంటే యూజువల్గా చాలా ఎక్కువ ఈరోజు చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం, షుగర్ రాకుండా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు పాటించవచ్చో ప్రేక్షకులకు చెప్తాం. ఈ రోజుల్లో మనం చూస్తున్న ఒక ప్రధానమైన సమస్య షుగర్కి ఏంటంటే ఊబకాయం ఆర్ ఒబెసిటీ. ఒబెసిటీ వల్లే పెద్దల్లో వచ్చే షుగర్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. టైప్ 2 డయాబెటీస్కి ఒబెసిటీ అనేది ఒక ప్రధాన కారణం. మిగతా కారణాలు చాలా ఉంటాయి, కానీ మన చేతుల్లో మనం కంట్రోల్ ఆర్ ప్రివెంట్ చేయగలిగిన ఒక పెద్ద కారణం అయితే మటుకు ఒబెసిటీ. ఈ ఒబెసిటీ వల్ల షుగర్ వ్యాధి ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. జనరల్గా మనకి ఒబెసిటీ అంటే ఏంటంటే బాడీలో శాతానికి మించి కొవ్వు పేరుకోవడం. ఇది ఎలా జరుగుతుంది? మనం తినే ఆహారానికి, చేసే వ్యాయామానికి ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉండదో ఈ అధికంగా ఉన్న ఎనర్జీ కొవ్వు రూపంలో ఫ్యాట్ సెల్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది. అదే కాకుండా మన నిత్య అవసరాలకి కండరాలు ఉపయోగిస్తాం కాబట్టి కండరాల్లో గ్లైకోజన్లా కూడా స్టోర్ అవుతూ ఉంటుంది. అయితే మనం వ్యాయామం చేయకపోయినా, సరైన శారీరక శ్రమ పెట్టకపోయినా సరే ఈ కండరంలోని గ్లైకోజన్ అనేది అలాగే ఉండిపోతుంది. కానీ మన ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడు మన ఆహారం తీసుకుంటూనే ఉంటాము, కానీ పని మాత్రం చేయట్లేదు. ఐదర్ జీవన విధానంలో వచ్చిన లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల కావచ్చు, కానీ పని ఒత్తిడి వల్ల కూడా కావచ్చు, లేదా మనకున్న కోమార్బిడిటీస్, నీ పెయిన్స్, వీటి వల్ల. నెక్స్ట్ ఏమవుతుందంటే మన ఆహారం ఏమో పెరుగుతూ ఉంది, కానీ మజిల్ కండరంలో మటుకు పని చేయటం లేకపోవడం వల్ల ఇప్పుడు శరీరంలో బాడీ యొక్క ఇన్సులిన్ను అధికంగా శ్రమించాల్సి వస్తుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ స్టేజ్లో మనం బరువు తగ్గగలిగితే షుగర్ వ్యాధి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా మనం కంటిన్యూస్గా మన జీవన విధానంలో మార్పు లేదు, మన ఆహారపు అలవాట్లో మార్పు లేదు, మన ఎక్సర్సైజ్లో మార్పు లేదు. ఈ స్థితిలో ఏమవుతుందంటే ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కానీ బ్లడ్లోని షుగర్ని కండరంలో కానీ ఫ్యాట్ సెల్స్లో కానీ అది డైవర్ట్ చేయలేదు. ఈ స్టేజ్లో మనకి బ్లడ్లో షుగర్ అధికమవుతుంది. షుగర్ అధికమైన తర్వాత ఇది కిడ్నీ ద్వారా యూరిన్లోకి ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీలోంచి షుగర్ బయటికి వెళ్తూ ఉంటుందో మనకి అతిమూత్రం, తరచుగా యూరిన్కి వెళ్ళడం, దానికి కాంపెన్సేషన్గా తరచుగా వాటర్ తాగడం, ఇలా అతిగా మూత్రం పోవడం, అధికంగా దాహం వేయడం, అధికంగా ఆకలి వేయడం అనేది షుగర్ ఫైనల్గా మేనిఫెస్ట్ అవుతుంది. ఒక చిన్న ఒబెసిటీ స్టేజ్ నుంచి ఇది షుగర్ వ్యాధికి కారణం. దీన్ని మనం ప్రివెంట్ చేసుకోవడానికి బరువు తగ్గడం, ఒక ఇనీషియల్ 5 years ఆఫ్ మీకు షుగర్ వచ్చిన 5 yearsలో బరువు కానీ కంట్రోల్ కానీ చేసుకోగలిగితే షుగర్ వ్యాధి అనేది చాలా వరకు రివర్స్ కూడా అవుతుంది. లేదు రివర్స్ అవ్వకపోయినా మీరు తీసుకుంటున్న మెడికేషన్స్లో చాలా వరకు తక్కువ డోస్తో మీరు షుగర్ని కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు.